నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ వేళ కిరణ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్యశ్రీలతో విరాజిల్లాలని ఆ సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తున్నాను. సంతోషం గురుగారు. గురుగారు, మనమైతే ఒక్కొక్క రాశి గురించి చాలా క్లియర్గా మీరైతే చెప్తూ ఉన్నారు గురుగారు. ఇప్పుడు వచ్చేసి మనం ధనుసు రాశి దగ్గర ఉన్నాం. ఈ ధనుసు రాశి వారికి వివాహం అవ్వట్లేదు, లేకపోతే సంతానం కలగట్లేదు, లేకపోతే ఎలాంటి సమస్య అయినా మాకు అభివృద్ధి చూడలేకపోతున్నాము, జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అంటూ మాకు కావాలి అన్నప్పుడు వీళ్ళు ఏ దైవారాధన చేసుకుంటే బాగుంటుంది, అలాగే ఏ క్షేత్రానికి వెళ్తే వీళ్ళ దశ మారుతుందో తెలియజేస్తారు. చాలా అత్యద్భుతమైన ప్రశ్న అడిగారు. ఎందుకంటే ధనుసు రాశి వాళ్ళకి రాశాధిపతి గురుడు. మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం మరియు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు ఈ ధనుసు రాశిలోకి వస్తారు. అవును. ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే వాళ్ళకి అర్ధాష్టమి శని జరుగుతోంది. 4 గంట శని సంచరించడం వల్ల అర్ధాష్టమి శని అని చెప్తారు. అవును. వీరికి గురు యొక్క రాశిలో పుట్టారు కాబట్టి వీరికి చాలా శాంతియుతమైన మనస్తత్వములు, ఎదటి వాళ్ళు డబ్బు వీళ్ళకి అవసరం లేదనుకోవడం, వేరే వేరే ధోరణికి వెళ్ళలేకపోవడం, యాన ఎవరైనా మాట్లాడుతున్నారో ఎదటి వాళ్ళ గురించి చెడు మాట్లాడినా వాళ్ళ యొక్క ఆలోచనల దగ్గర నుంచి పక్కకి లేచి వెళ్ళిపోవడం, 10 మందికి సర్వీసు హెల్ప్ చేసే మనస్తత్వాలు ఉంటూ ఉండడం, ఇలాంటి యొక్క సుగుణాలు ఉంటాయి వీళ్ళ దగ్గర. ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే వీరు ఏ దైవారాధన చేయాలి అంటే దత్తాత్రేయుడు వారు ఆరాధన చేయడం చాలా మంచిది. దగ్గరలో ఉన్న గానుగాపూర్ ఎవరైతే వెళ్తారో దత్తాత్రేయ స్వామి ఆలయానికి ఈ ధనుసు రాశిలో ఉన్న వాళ్ళు సమస్త సమస్యల నుంచి బయటపడతారు. ఏం చెప్తున్నానంటే ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే, అది విద్యా సమస్యలున్నా, ఉద్యోగ సమస్యలున్నా, వివాహ సమస్యలున్నా, ఆరోగ్య సమస్యలున్నా, సంతాన సమస్యలున్నా, కోర్టు సమస్యలున్నా, ఏ రకమైన సమస్యలున్నా తెలియకుండా కొంతమందికి డబ్బు ఉండొచ్చు, అయితే విద్య ఉండొచ్చు, సస్పెన్షన్స్ అవుతారు, సస్పెన్షన్స్ రివోక్ అవ్వాలన్నా, లేదా పై ఆఫీసర్లు వీళ్ళు అసెస్మెంట్కి కూడా టార్గెట్ చేస్తున్నా, లేదా బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ లేదు, మార్కెట్లో ఒకనొక టైంలో నాకు 3 లక్షలు 4 లక్షలు కౌంటర్ అయ్యి మెడికల్ బిజినెస్ సడన్గా 50,000 పడిపోయింది గురుగారు ఈ అర్ధాష్టమి శని వాళ్ళు అనుకున్నా. అసలు అర్ధాష్టమి శని వెళ్ళినాటి శనికి బిజినెస్ లేకపోతే జీవితానికి సంబంధమే లేదు. ఎందువల్ల అంటే గుర్తించుకో ఒకసారి, చాలాగా మితిమీరిపోతున్నావు నువ్వు అని హెచ్చరించి వాడే ఈ శని భగవానుడు అండి. ఏ రకంగా హెచ్చరిస్తాడు అంటే ఏలినాటి శని ప్రభావంలో ఒకసారి హెచ్చరిస్తాడు, అర్ధాష్టమి శని ప్రభావంలో ఒకసారి హెచ్చరిస్తాడు, అష్టమి శని ప్రభావంలో ఒకసారి హెచ్చరిస్తాడు. ఇలా ప్రతి మానవుడికి పుట్టిన తర్వాత ఈ 2.5 సంవత్సరాలు రాక ఉండదు. ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే వీరు ఏ యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే గురువారం దత్తాత్రేయుడు ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. ఎన్ని గురువారాలు చేయాలంటే కనీసం 3 గురువారాలు చేయాలి. వీళ్ళు వారానికి ఒక్కసారైనా సరే ఎల్లో డ్రెస్ వేయడం చాలా మంచిది. ఏ యొక్క ఇస్తే నదిలో కానీ, చెరువులో కానీ, సముద్రంలో కానీ సంవత్సరానికి ఒక్కసారైనా సరే, చాలా జాగ్రత్తగా నదిలో కానీ, చెరువులో కానీ, సముద్రంలో కానీ సంవత్సరానికి ఒక మారైనా 1/2 కేజీ పసుపు నదిలో కలిపేయాలండి. అంటే నదిలో కలిపేయడం ఏంటంటే ఇది డైల్యూట్ అయిపోవాలన్నమాట. అలా ఇది బయట ఎక్కడ కలిపినా అవ్వదు. అలాగని మురుగు కాలంలో కలపద్దు అంటాను నేను. విషయం ఏంటంటే నదిలో కలపడం వల్ల, జీవ నదుల్లో కలపడం వల్ల, నదిలో కానీ సముద్రంలో కానీ స్నానం చేస్తూ ఉంటారు చాలా మంది. సంప్రదాయ ప్రకారం ఈ యొక్క పసుపు నీళ్ళు ఈ నీళ్ళల్లో కలపడం వల్ల వీళ్ళల్లో ఉన్న ఏమైతే నెగిటివ్ ఎనర్జీ ఉన్నాయో వీళ్ళ జాతకంలో అన్నీ కూడా ప్రాళద్రోలుతుందండి. అది కాకుండా కూడా గానుగాపూర్లోనే ప్రత్యేకంగా చెప్పడం గల కారణం ఏంటంటే దత్తుడి నిలయం గానుగాపూర్. ఈ ధనుసు రాశిలో ఎవరైతే జన్మించారో ఈ గానుగాపూర్లో ఒక మారు స్వామివారి దర్శనం చేసుకుని ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అన్న మంత్రాన్ని, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, చాలా ఈజీ. ద్రామ్ అనే బీజాక్షరం దత్తాత్రేయుడికి మూలవర్ణం. ఓం ద్రాం దత్తాత్రేయ నమః అని ఎవరైతే ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించిన వారు గుడిలో కూర్చుని ఎవరి వయసు ఎంతో, ఉదాహరణకు ఒకళ్ళ వయసు చిన్నపిల్లలతో అయితే 20 ఏళ్ళు చదువుకునే వయసులో, మధ్య వయసులో ఉద్యోగ సమస్యలతో బాధపడే వాళ్ళతో 30 ఎంతో ఉంటుంది. అలాగే వివాహం కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి గుడికి వెళ్ళి వాళ్ళ వయసు ఎంత ఉందో అంతసేపు ద్రామ్ దత్తాత్రేయ నమః అని ఒక ఆసనం లాంటిది కూర్చుని దగ్గర వేసుకుని చేసినట్లయితే అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. అది కాకుండా కూడా గుడిలోకి వచ్చిన వాళ్ళకి మన తక్కువలో తక్కువ 1/4 కేజీయో 1/2 కేజీయో పాలకోవా అని మనకి దొరుకుతుందండి. అవును గురుగారు. మార్కెట్లో ఈ యొక్క బెల్లంతో చేసిందో పంచదారతో చేసిందో అని ఆలోచించకుండా పాలకోవా ఒక 1/4 కేజీ తీసుకుని ఆ గుడిలో నివేదన ఇప్పించి 10 మందికి పంచి పెట్టేయండి అని ఆ పంతులు గారికి చెప్పినట్లయితే అత్యద్భుతమైన రిజల్ట్. ఇలా సంవత్సరానికి ఒక మారు చేయాలి. ఈ సంవత్సరానికి ఒక మారు చేసి
ఎవరైతే దానిమ్మ గింజలతోటి దత్తాత్రేయుడికి అభిషేకం చేయిస్తారో విగ్రహానికి వీళ్ళు అత్యద్భుతమైన యోగ ఫలితం చూస్తారు. ఓకే. అది కాకుండా కూడా ప్రతి పౌర్ణమికి కరెక్ట్గా విడవకుండా 4 అంటే రవికులగొడ్డ మొక్కలు మొత్తైదువులకి వీళ్ళు ప్రతి పౌర్ణమికి మొత్తైదుకి రవికులగొడ్డ మొక్క మీటర్ మొక్క నెంబర్ 1 పసుపు మొక్క తీసుకుని ఎవరైతే సుమంగలికి ఇస్తారో వీరు సమస్త దోషాల నుంచి బయటపడతారు. వీళ్ళ లక్కీ నెంబర్ చూసుకున్నట్లయితే ఈ ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళది చూసుకున్నట్లయితే నెంబర్ 2 అండి. ఈ ధనుసు రాశిలో ఎవరైతే జన్మిస్తారో నెంబర్ 2 అన్న అంకి వీళ్ళు యూజ్ చేయడం కానీ ఎక్కువగా, లేదా సెల్ నెంబర్ కంప్లీట్ అయ్యేటప్పుడు నెంబర్ 2 రావడం కానీ, లేదా కార్ నెంబర్లో 2 కంప్లీట్గా రావడం కానీ, లేదా వెహికల్లో 2 వీలర్ వాడేటప్పుడు 2 యూజ్ చేయడం కానీ చేసినట్లయితే అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వీళ్ళు ఇంకా చేయకూడదు ఏంటి, అతి మంచితనానికి వెళ్ళిపోతారండి వీళ్ళు. ఈ అతి మంచితనం తగ్గించుకోవడం వల్ల చాలా మంచిది. ప్రత్యేకంగా ఆవుకి ఏ రకమైన ఆహారం దానం కింద పెడితే మంచిది. మన దేవాలయం సందర్శనాలకు వెళ్తాం, లేకపోతే ఇస్కానికి వెళ్తాం, అక్కడ ఆకుపచ్చ గడ్డి మాత్రమే దొరుకుతుంది. అది కాకుండా సంవత్సరానికి ఒక్కసారైనా 18 మూటలు ఎండుగడ్డి ఆవుకు ఆహారంగా పెట్టించిన ఎడలు వీళ్ళు అత్యద్భుతమైన ఫలితం చూస్తారు. ఎండుగడ్డికి దీనికి కారణం ఏంటంటే ధాన్యానికి సంబంధించింది గురుడికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఈ ధాన్యంతో ముందు వచ్చేదే ఈ యొక్క ఎండుగడ్డి. ఈ ఎండుగడ్డి కానీ 18 కట్టలు సంవత్సరానికి ఒక మారు గోశాలకు ఎవరైతే దానం చేస్తారో ఈ ధనుసు రాశిలో ఉన్న వాళ్ళు వీళ్ళు అత్యద్భుతమైన ఫలితం చూస్తారు. ఎందుకంటే మనం మానవతావాళ్ళకి అన్నం ఎంత ఇంపార్టెన్సో గోవులకి అంటే ఆవుకి ప్రత్యేకంగా ఎండుగడ్డి అంత ఇంపార్టెన్స్. ఇలా ఎప్పుడైతే చేశారో అత్యద్భుతమైన ఫలితం చూస్తారు. ఏ రోజు చేయాలి, ఆ గురువారం నాడు మాత్రం చేసినప్పుడు ఈ దత్తాత్రేయుడు అష్టోత్తరం కానీ నీచ మాంసాలు మధుమాంసాలు మానేయాలి. అది మానేసిన అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. వీళ్ళు ప్రత్యేకంగా కాళ్ళు వాపులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అమ్మాయి. 2026 గురుడి యొక్క దృష్టి, శని యొక్క దృష్టి, రాహు యొక్క దృష్టి, కేతువు యొక్క దృష్టి. 4 చెప్పాడు ఏంటంటే రాహు 1.5 సంవత్సరం ఉంటాడు, కేతువు 1.5 సంవత్సరం ఉంటాడు, గురుడు 1 సంవత్సరం ఉంటాడు, శని భగవానుడు 2.5 సంవత్సరాలకు మారడు. వక్రించిన శని అని ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు. ఎక్కడికి వక్రించాడు? రాశికారకత్వం నుంచి వక్రించలేదు, నక్షత్రకారకత్వం నుంచి వక్రించాడు. ఎక్కడి నుంచి అండి? ఉత్తరాభాద్ర నక్షత్రం దగ్గర నుంచి రేవతి నక్షత్రంలోకి వెళ్తాడు. అదే రాశిలో ఉండగా రాశికారకత్వం వక్రించినా ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఈ 4 గ్రహాల యొక్క ప్రాబ్లమ్స్ వల్ల కాళ్ళు వాస్తూ ఉండడం ధనుసు రాశి వాళ్ళకి, అంటే 40-45 ఏజ్ ఉన్న వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఈ దత్తారాధన చేయడం వల్ల అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. తప్పకుండా గురుగారు. ఇన్ కేసు వీళ్ళకి అంటే వాళ్ళ పిల్లలది ధనుసు రాశి అనుకోండి, వాళ్ళు ఇక్కడ లేరు, ఎక్కడో దూరంగా ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగం రావట్లేదు, లేకపోతే అంటే వివాహం అవ్వట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకు సఫలీకృతం అవ్వలేకపోతున్నారు అంటే ఏం చేయొచ్చు గురుగారు? అంత దూరాన్ని ఉన్నారు, మీరు చెప్పినట్లు ఈ క్షేత్రానికి వెళ్ళలేరు, అప్పుడు ఎలాంటి అప్పుడు ఏంటంటే మన యొక్క ఆధ్వర్యంలో ప్రతి విధి నాడు, విధి అంటే ఏంటంటే భద్రతిథి అని చెప్పడం జరిగింది శాస్త్రం రీత్యా. విధి నాడు దత్తాత్రేయుడికి సంబంధించిన హోమం చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలా మంది దత్తుడు అనేటప్పటికీ విషయం ఏదో ఇంకోటి అనుకుంటారు. కానీ ఇక్కడ ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఇతి బాధలు పడుతున్నారో మూలమంత్రానుష్ఠాన పూర్వకంగా న్యాసపూర్వకం ఏంటంటే ఐమంగుష్టాభ్యాయన మహాక్లీం తర్జనాభ్యాయన మహాసౌమజ్యమాభ్యాయన మహాక్లౌం కనిష్ఠికాభ్య నమ ఐంకణితర్గష్టాభ్యాన మహా ఐంకణితర్గష్టాభ్యాన నమ అని మనకి 5 వేలు 10,000 ఇచ్చాడు. ఈ న్యాసాలు ఏంటంటే అంగన్యాస కరన్యాసాలు ఉపయోగమైన గురుగారు అంటే దేవతారాధన చేసేటప్పుడు ముందు న్యాసాలు చేస్తారు. అంటే ఏంటి, మనం దేవుడి దగ్గర కూర్చుని పూజ చేసుకుంటాడు, దంతస్రావం స్నానం చేసి ఎలా కూర్చుంటామో అలాగే న్యాసపూర్వకంగా చేసి ఆమెను కూర్చోబెట్టి ఆవాహనం చేసి చేస్తేనే ఈ ప్రతిఫలం ఉంటుంది. ఇది ఎవరికి ఈ విషయం బ్రాహ్మణోత్తములు తప్ప మామూలుగా న్యాసపూర్వకంగా తెలియదు. ఇక్కడ పూర్ణ దీక్షలో ఉన్న వాళ్ళకి తీసుకునే మంత్రం దగ్గర దీనికి బ్రాహ్మణ క్షత్రియుడ లేదా ఇంకో క్యాస్ట్ అని ఏమీ లేదు. ఇక్కడ దీక్షా పరిణామం తీసుకున్నప్పుడు న్యాసాలు చేస్తే చాలా అత్యద్భుతమైన ఫలితం ఉంటుంది. కాబట్టి ప్రతి విధి నాడు పాడ్యమిల్లిన అమావాస్యలను విధి నాడు నా యొక్క సమక్షంలో ఈ దత్తాత్రేయుడికి హోమం చేయడం జరుగుతుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అనుసంధానం చేసుకుని చూసి మాత్రమే ఉపయుక్తమైతేనే చేయిస్తాం. లేదనుకున్నట్లయితే ఈ దత్తాత్రేయుడికి ఇష్టమైనవి ఏముంటాయో ఆ యొక్క మూలికలతోటి మాత్రమే హోమం చేయడం జరుగుతుంది. ఇక్కడ మేము రాలేకపోతున్నాం గురుగారు, ఏదో ఊర్లో ఉన్నాం,
దూరం అయిపోయింది మాకు అనుకునే వాళ్ళకి ఎవరైతే చేయించుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి లైవ్ వీడియోలో వాళ్ళు చూసి విధానంగా వాళ్ళ గోత్రనామాల మీద 1:1 ఉంది, సామూహికంగా ఉంది. వారి యొక్క ఫినాన్షియల్ స్టేటస్ని బట్టి ఆ యొక్క స్థితిగతులను బట్టి ఆ హోమాన్ని నిర్వహించుకోవచ్చు. లేదు వస్తాము చేయించుకుంటాం రాజమండ్రిలో అయితే హైదరాబాద్లో చేయించుకున్నాం వాళ్ళకి మన సమక్షంలో ఆటోమేటికల్లీ చేయించడం జరుగుతుంది. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, ధనుసు రాశి గురించి అయితే గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు. మీరు కనుక ఎవరైనా ఒకసారి మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి, ఇంకా మీ సమస్యకి తగ్గట్టు పరిష్కారం కావాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే అండి.